ఎక్కడో అడవిలో ఓ చెట్టు. ఆ చెట్టుకి ఒక ఆ చెట్లో ఒక తొర్రలో ఏదో ఏదో అరలు ఎక్కడో ప్రాణం ఉందనేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని కథలు. ఇక్కడ నేను జీవం కలిగిన మాట ఏమని చెప్తుందంటే, మన జీవిత ఆశీర్వాదం ఆయన నోటి మాటలో ఉంది. ఒక్కసారి ఆశీర్వదించాను పో అన్నాడనుకో ఇంకెవ్వరు అసలు మన స్థితిని తగ్గించలేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకలాగా మెట్టు, 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 మెట్టు ఒక మెట్టు, ఒక మెట్టు, ఒక మెట్టు, ఒక మెట్టు దేవుడు ఆశీర్వదించుకుంటూ ఎళ్ళిపోతాడు. చూసిన వాళ్ళు చురకలేసుకున్నా సరే దేవుని ఆశీర్వాదం ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని యొక్క గొప్పతనం. దేవుని మాట యొక్క గొప్పతనం. అయితే మనం ఏం కలిగి ఉండాలంటే, ఆ మాట కోసం ఎదురు చూసే మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కోసం మాటల కోసం కాదు. లోకంలో